తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసలే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఈ ఎండల్లో పాదయాత్ర చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చారు. అయినా భట్టి ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నట్టు అని గుత్తా ప్రశ్నించారు. గమ్యం లేని పాదయాత్రని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు నల్గొండ క్లాక్ టవర్ వద్ద సభ జరిపితే దారుణంగా విఫలమైందని అన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థిమితం లేని నాయకుడని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిగా సాధించిందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తమ నేత కేసీఆర్ సమర్థుడు అని కొనియాడారు. గమనము లేని కాంగ్రెస్ పార్టీ భట్టి గారు పాదయాత్ర చేస్తున్నారు నల్గొండ జిల్లాలో. తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమంలో కానీ, నాటి కాంగ్రెస్లో కావచ్చు, ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళ పాత్ర లేదు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే వాళ్ళు సమైక్యవాదులు, తెలంగాణ ద్రోహులు. ఆ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, సిఎల్పి నాయకుడు కావచ్చు, మనకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎన్నడూ కూడా వీళ్ళు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్వానించలేదు, సమర్థించలేదు, వాళ్ళు పాత్ర వహించలేదు. ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రగతి కావచ్చు. రాత్రి నల్లగొండ క్లాక్ టవర్ చౌరస్తాలో వాళ్ళ బహిరంగ సభలో పాల్గొన్నది 150 మంది. దాంట్లో 100 మంది వాళ్ళు ఎమ్మడొచ్చే కోలాట బృందాలు వాళ్ళే. 2 లక్షల జనాభా ఉన్నటువంటి నల్గొండ పట్టణంలో వాళ్ళ సభకు వచ్చింది 150 అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర నాయకులకు సంచులు మోసేవాళ్ళు. మమ్మల్ని నేను జగదీశ్వర్ రెడ్డి గారు మేమంతా ప్రగతి భవన్ గేట్ల కాడ పడి ఉంటామని వాళ్ళు మాట్లాడుతున్నారు. మమ్మల్ని పడి ఉండే సంస్కృతి మాది కాదు, అటువంటి అలవాట్లు మాకు లేవు. ఆ సంచులు మూసే కార్యక్రమం రోజు ఢిల్లీకి ఇడికి తిరిగే కార్యక్రమం మీదే. 2009లో రాజశేఖర్ రెడ్డి గారి అవమానం మేరకే నేను కాంగ్రెస్లో వచ్చింది. 2016లో కూడా చంద్రశేఖరరావు గారి అవమానం మేరకే నేను టీఆర్ఎస్లో లేదు. మాదంతా ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యం. తెలంగాణ సాధనలో మా పాత్ర ఉంది, కీలక పాత్ర పోషించాం పార్లమెంట్లో. వీళ్ళ పాత్ర వద్దు లేదు. కాంగ్రెస్ పార్టీ భట్టి విక్రమ గారు, సుఖేందర్ రెడ్డి గారు పార్టీలు మారిండు అది ఇదని చెప్తున్నావే. అసలు మీరు 2004లో టీఆర్ఎస్తో పొత్తు ఎందుకు పెట్టుకోరు? కాంగ్రెస్ పార్టీ మరి వామపక్షాలతో పొత్తు ఎందుకు పెట్టుకుంది? ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని పొత్తులు మారినాయి? 14లో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? దేని కొరకు పెట్టుకున్నారు? నేనంటే వ్యక్తిగా పార్టీ మాత్రం. మీరు పార్టీలుగానే పార్టీలు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు? అధికారం కొరకు కాదు. అందుకనే ఎప్పుడైనా సరే భట్టి గారి యొక్క మాటలన్నీ గురువు కింద సామెతలా ఉన్నాయి. ఇప్పటికీ 7 సంవత్సరాల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్కి పోయినా మిగతా 7 సంవత్సరాల కాలంలో 7,000 కోట్లకు పైన ఇరిగేషన్ మీదనే ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి కనపడవు.
కేవలం అధికార కాంక్షతోనే విమర్శలు చేయాలనేటువంటి విమర్శలు తప్ప మరొకటి ఎక్కడ కూడా లేదు. అందుకనే గుండె మీద చేయి వేసుకొని మీరు ఆలోచన చేయండి. ఇవ్వాలనే ఆర్థిక సర్వే వచ్చింది. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 3,07,000. దేశంలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ. ఇవన్నీ ఏం చెప్పే లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గణాంకాలే.